హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి ఏపీ ఎంసెట్ 2020కి సంబంధించి రిజల్ట్స్ అనేవి రిలీజ్ అయితే అయిపోయాయి కదండీ! అయితే మీ రిజల్ట్స్‌ని బేస్ చేసుకొని అంటే మీ ర్యాంక్‌ని బేస్ చేసుకొని మీకు ఏ కాలేజ్‌లో సీట్ వస్తుంది? ఏ కాలేజ్‌లో మీకు ఏ బ్రాంచ్‌లో సీట్ వస్తుందని చెప్పేసి ఎలా తెలుసుకోవాలని చెప్పేసి మీకు చెప్తానన్నమాట. అయితే చిన్న లింక్ అయితే ఉందన్నమాట. సో, ఆ లింక్‌ని క్లిక్ చేసి మీరు మీకు సంబంధించి ర్యాంకు, మీ క్యాస్ట్ ఏంటి? మీ కేటగిరీ ఏంటి? అని చెప్పేసి వాళ్ళకి చెప్పినట్లయితే మీరు ఏ కాలేజీలు కావాలి అంటే హైదరాబాద్‌లో ఏ డిస్ట్రిక్ట్‌లో మీ కాలేజీలు కావాలో సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు ఈజీగా అయితే మీకు అంటే మీకు ఏ కాలేజ్‌లో ఏ బ్రాంచ్‌లో సీట్ వస్తుందని చెప్పేసి వాళ్ళైతే ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తారనమాట. సో, అది మీకు 2024కి సంబంధించి మనకి అకౌంట్స్‌ని బేస్ చేసుకొని అంటే 2024కి సంబంధించి సో, కట్ ఆఫ్‌ని బేస్ చేసుకొని మీకైతే వాళ్ళైతే ర్యాంక్స్ అన్ని ప్రిడిక్ట్ చేసి సో, మీకు ఏ కాలేజ్‌లో సీట్ వస్తుందని చెప్పేసి వాళ్ళు క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారండి. సో, లేట్ చేయకుండా టాపిక్‌కైతే వెళ్ళిపోదాం. సో, దీనికన్నా ముందు ఎవరైనా సరే కొత్తగా వచ్చినట్లయితే మన యూట్యూబ్ ఛానెల్‌కి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంసెట్ కౌన్సెలింగ్ రిలేటెడ్ వీడియోస్ అన్నీ కూడా మన యూట్యూబ్ ఛానెల్‌లో గైడెన్స్ రూపంలో అయితే మీకు ఇవ్వడం జరుగుతుందనమాట. సో, ప్రతి చిన్న అప్డేట్ కూడా వీడియో చేసి మీకైతే ఇవ్వడం జరుగుతుంది. సో, మొత్తం కౌన్సెలింగ్‌కి సంబంధించి మొత్తం మెంటర్‌షిప్ అయితే మనం తీసుకుంటాము. సో, ఎట్లాంటి ఫీస్ కూడా చార్జ్ చేయకుండా, ఎలాంటి రూపాయి కూడా మనం తీసుకోకుండా మీకు మొత్తం ఫ్రీ గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తామనమాట. దానికోసం మీరు సింపుల్‌గా వీడియోని లైక్ చేయండి. దాంతో పాటు ఛానెల్స్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే కనిపిస్తున్న బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. దాంతో పాటు మన టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానెల్‌లో జాయిన్ అయిపోండి. ఇంకా మీకేమైనా సరే పర్సనల్‌గా డౌట్స్ ఉంటే నా టెలిగ్రామ్‌లో గాని, లేకపోతే నా ఇన్‌స్టాగ్రామ్ కన్నా వచ్చి మీరు నన్ను ఫాలో అయ్యి మెసేజ్ చేయొచ్చనమాట. అక్కడ నేను మీకు డౌట్స్ మొత్తం కూడా క్లారిఫై చేస్తాను. అయితే ఇప్పుడు మనం లేట్ చేయకుండా టాపిక్‌కైతే వెళ్ళిపోదాం. మీరిక్కడ చూసుకున్నట్లయితే ఇది మన టీఎస్ ఎంసెట్ సంబంధించి ర్యాంక్ కాలేజ్ ప్రొడిక్టర్ అండి. మీ ర్యాంక్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. సో, మీ ర్యాంక్ ఎంతైతే అంత ఎంటర్ చేయండి. ఒక 25,000 అయితే ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ కేటగిరీ దగ్గర మీరేంటి ఓసీ బాయ్సా? ఓసీ గర్ల్సా? బీసీసీ గర్ల్సా? బీసీబీ బాయ్సా? ఓకే. ప్రతీదీ మీరేదో సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ ఎస్టీ బాయ్స్ ఇది క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నాకు స్పెసిఫిక్ డిస్ట్రిక్ట్ ఏమైనా కావాలంటే ఆ డిస్ట్రిక్ట్ మీరు ప్రిఫరెన్స్ కింద ఉంచుకోవచ్చనమాట. సో, మీరు 3 అన్నా ఇవ్వచ్చు, 4 అన్నా ఇవ్వచ్చు, 5 అన్నా ఇవ్వచ్చు, ఎన్నన్నా ఇవ్వచ్చనమాట. లేదు నాకు ప్రతి డిస్ట్రిక్ట్‌లో ఉన్న కాలేజెస్ తెలియాలనుకున్నట్లయితే ఆల్ డిస్ట్రిక్ట్స్ పెడతాను. ఇక్కడ నాకు స్పెసిఫిక్ బ్రాంచ్ కావాలనుకున్నట్టయితే ఏ బ్రాంచ్ కావాలనుకుంటున్నాను. మెకానికల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్, ఓకే. ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ సాఫ్ట్‌వేర్, మైనింగ్, మెటలర్జికల్ మొత్తం అన్నీ అయితే ఉంటాయన్నమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సో, అన్నీ అయితే ఉంటాయి. సో, మీరేమైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు నాకు ఆల్ కావాలనుకున్నట్లయితే నేను ఆల్ క్లిక్ చేస్తాను. ఇక్కడ మీరు స్పెసిఫిక్‌గా కూడా మీరు వాళ్ళకైతే మెన్షన్ చేసి చెప్పొచ్చు. లేదనుకున్నట్లయితే మీకు ఆల్ పెట్టుకొని కూడా వెళ్ళొచ్చు. దాని తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ నేము మీకు సంబంధించి 12థ్ క్లాస్ ఇంటర్ ఏది చదువుకున్నారు? ఇంటర్ ఏంటి? ఎంపీసీయా? బైపీసీ అని చెప్పేసి చెప్పండి. దాంతో పాటు మీ మొబైల్ నంబర్ కూడా ఎంటర్ చేసి ఓటీపీ చెప్పినట్లయితే సో, ఓటీపీ ఎంటర్ చేసినట్లయితే మీకు నెక్స్ట్ సబ్మిట్ కొట్టినట్లయితే మీకు దానికి సంబంధించి మీకు ఏ కాలేజ్‌లో సీట్ వస్తుంది, ఏ బ్రాంచ్‌లో సీట్ వస్తుందని చెప్పేసి డేటా అయితే వస్తుంది. సో, సర్వర్ కొన్నిసార్లు పని చేయకపోవచ్చు. సో, వీలైనంత వరకు కూడా 2 ఆర్ 3 టైమ్స్ ట్రై చేస్తూ ఉండండి. మీకైతే డేటా అయితే వస్తుందన్నమాట. అయితే మీలో ఇంకెవరైనా సరే ఇంకా మీకు ఈఐపీ సెట్‌కి సంబంధించి ర్యాంక్ కార్డ్‌ని లేకపోతే రిజల్ట్స్ చూసుకోకపోయినట్లయితే డిస్క్రిప్షన్‌లో మీకు లింక్స్ ప్రొవైడ్ చేశానండి. వెంటనే అక్కడికెళ్ళి ర్యాంక్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. మీ ర్యాంక్ కార్డ్ అయితే కంపల్సరీ మీరు డౌన్‌లోడ్ చేసుకోవాలండి. మీ కౌన్సెలింగ్‌లో ఖచ్చితంగా మీరు బైపీసీ అయినా, ఎంపీసీ అయినా వాళ్ళు మీ ర్యాంక్ కార్డ్‌ని అయితే ఖచ్చితంగా అడుగుతారనమాట. సో, మీ ర్యాంక్ కార్డ్‌ని అయితే వాళ్ళకి చూపించాలి. అందుకని మీ ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకొని 3 ప్రింట్లు తీసుకొని ఒక పీడీఎఫ్ అనేది మీ దగ్గర సేవ్ చేసుకొని రెడీగా అయితే ఉంచుకోండి. అలాగే ఎంసెట్ కౌన్సెలింగ్‌కి సంబంధించి తెలంగాణ ఈఏపీ సెట్ కౌన్సెలింగ్‌కి సంబంధించి ఎంపీసీ వాళ్ళకైనా, బైపీసీ వాళ్ళకైనా కౌన్సిలింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ఖచ్చితంగా ఛానెల్‌ని ఫాలో అయితే అవుతూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే కనిపిస్తున్న బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకొని అందరూ కూడా వీడియో ఇంతవరకు చూసారు కాబట్టి లైక్ కూడా చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.